డిజిటల్ అరెస్టుల పేరుతో ప్రజల్ని భయభ్రాంతులు చేసి వృద్ధుల దగ్గర నుంచి డబ్బులు లాగేసే వ్యవహారం మీద తొలి తీర్పు పశ్చిమ బెంగాల్ కోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసం కేసులో దేశంలోని మొట్టమొదటిసారిగా పశ్చిమ బెంగాల్ కోర్టు 9 మందికి ఏకంగా యావజ్జీవ శిక్షలు విధిస్తూ తీర్పు ఇచ్చింది. పెరిగిపోతున్న సైబర్ నేరాల కట్టడికి దేశం సాగిస్తున్న పోరులో నడియా జిల్లా కళ్యాణి కోర్టు తీర్పు మైలురాయిగా నిలిచిపోబోతోంది. ఘటన జరిగిన 8 నెలల్లోనే విచారణ పూర్తి చేసి అదనపు సెషన్ జడ్జి తీర్పు వెలువరించడం మరో విశేషం. దోషుల్లో మహారాష్ట్రకి చెందిన 4, హర్యానా వాసులు 3, గుజరాత్కి చెందిన 2 ఉన్నారు. పార్థకుమార్ ముఖర్జీ అనే రిటైర్డ్ సైంటిస్ట్ నుంచి సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ బూచిగా చూపి ఏకంగా ₹1 కోటి గుంజారు. ముంబై పోలీసు అధికారి అంటే ముఠాలోని వ్యక్తి ముఖర్జీకి వాట్సాప్ కాల్ చేసి ఆర్థిక నేరాలకు పాల్పడినందుకు డిజిటల్ అరెస్ట్ తప్పదంటూ బెదిరించాడు. దీంతో ఆయన ముఠా సభ్యులకు చెందిన పలు బ్యాంక్ అకౌంట్లను ₹1 కోటి ట్రాన్స్ఫర్ చేశారు. మోసపోయినట్లు గుర్తించిన ముఖర్జీ 2024 అక్టోబర్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన రాణాఘాట్ సైబర్ క్రైమ్ స్టేషన్ పోలీసులు నిందితులు గుర్తించి 4.5 నెలల్లో అంటే 2025 ఫిబ్రవరి 24వ తేదీన విచారణ ముగించారు. మొత్తం విచారణ ప్రక్రియ 8 నెలల్లో పూర్తవడం విశేషమని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బివాస్ చటర్జీ చెప్పారు. ఈ ముఠా భారత సిమ్ కార్డులతో కంబోడియా నుంచి బాధితుడికి ఫోన్లు చేసి బెదిరించారన్నారు. ఇలా వీళ్ళు 100 మందిని మోసగించారని తెలిపారు. మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్, రాజస్థాన్లకు చెందిన 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు 9 మందిపై ఫోర్జరీ, కుట్ర తదితర నేరారోపణలు చేశారు.